హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు సాయి సందీప్. నేను హైదరాబాద్లో ఓలా ర్యాపిడో క్యాబ్ అనేది డ్రైవ్ చేస్తున్నాను. నా వెహికల్ వచ్చేసి టాటా జస్ట్ 2016 మోడల్ డీజిల్ వెహికల్. మనం వచ్చేసి వీడియోలో వచ్చేసి ఓలా ర్యాపిడో క్యాబ్ అనేది ఎలా నడుస్తుంది హైదరాబాద్లో అనేది మీకు లైవ్లో అనేది చేసి అనేది మరీ చూపిస్తాను. క్యాబ్ బిజినెస్ అనేది అందరు అనుకుంటున్నారు కదా, క్యాబ్ బిజినెస్ చేసేటోళ్ళకి బాగా వస్తున్నాయి డబ్బులు బాగా మిగులుతున్నాయని. అదే నేను ఈ వీడియో అనేది మీకు లైవ్లో అనేది నేను డ్యూటీ అనేది 1 full డే అనేది చేసి చూపిస్తాను. ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంది. ఈవినింగ్ వరకు అనేది చేస్తూనే చూపిస్తాను. ఎంత వస్తుందా అమౌంట్, మనకి ఎంత మిగులుతుందా, డీజిల్ బొంగ కిలోమీటర్కి ఎంత ఇస్తుందా, అలాగే ఫుల్ మంత్ కలిపి ఎంత వస్తుందా మనకి అనేది నేను ఫుల్ వీడియో అనేది మీకు అప్లోడ్ చేస్తాను. మంత్ ఎండ్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను. ఛానల్ అనేది మీరు కానీ మా ఛానల్ అనేది ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి అనేది లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనం అనేది డ్యూటీ అనేది స్టార్ట్ చేద్దాం. డ్యూటీ అనేది స్టార్ట్ చేసి ఎర్నింగ్ అనేది చూసుకుందాం. ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి 7 అవుతుంది. డేట్ వచ్చేసి 15th March. డే వచ్చేసి సాటర్డే, శనివారం ఈరోజు. టైం వచ్చేసి 7:10 అవుతుంది. ఇప్పుడు ఓలా ర్యాపిడో అనేది లాగిన్ చేద్దాం. ఓలాలో వచ్చేసి మనకి పేమెంట్ వచ్చేసి సరిగ్గా ఇవ్వట్లేదు, చాలా దారుణంగా. ఇంకా రాను ఇంకా తగ్గిపోయింది. ఇప్పుడు 25 kilometers వెళ్తే ఇంత ఉండు, 25 kilometersకి 250 rupees ఇచ్చేటోడు ఇప్పుడు 200 ఇస్తుండు. అంటే కిలోమీటర్ 7 rupees 8 rupees అనేది చేసిండు. ఇప్పుడు చాలా ఉన్నాయి, అవైతే చాలా దారుణంగా అయితే ఇస్తుండు. చూపిస్తా చూడండి. 23 kilometersకి 208 rupees ఇస్తుండు. యాక్సెప్ట్ చేయలేదు. నెక్స్ట్ వచ్చేసి మరి దారుణంగా అయితే ఇస్తుండు. యూబర్లో అయితే మరి ఇంకా ఘోరంగా ఇస్తుండు. యూబర్లో చాలా తక్కువ ఇస్తుండు. 7 kilometers. ర్యాపిడోలో ఓలాలో వచ్చేసి 7 kilometersకి 103 rupees, 7 kilometersకి 99 rupees. ఇది రిక్షా అనుకుంటున్నా, ఇంకేమనుకుంటుండో. 28 kilometersకి 276 rupees. చూపిస్తా చూడండి అవన్నీ మీకు. ఇదిగోండి, ఇవి డైరెక్ట్ చెప్తున్నా మీకు. ఈ కమిషన్ పోంగా మీరు కస్టమర్లు మనకు పే చేసిన తర్వాత కమిషన్ పోంగా మనకు వచ్చేది అమౌంట్ వచ్చేసి 276 rupees. ఇదిగోండి 28 kilometersకి 276. అది కూడా 28 kilometers ఎబోనే ఉంటుంది ట్రిప్ అనేది. ఇంకో రైడ్ అనేది ఇదిగోండి 3.9 kilometersకి 90 rupees అంట. 4 kilometers పికప్, 4 kilometers డ్రాప్ 3.9 అంటే 7.9 kilometersకి 90 rupees అంట. 28 kilometersకి 276 rupees అంట. 28 + 1 kilometer పికప్ 29 kilometers 276 అంట. ఈ 12 kilometersకి 12 ప్లస్ ఇది పికప్ వచ్చేసి ఇది 4 kilometers పికప్. 4 + 12 ఎంత 16.5 kilometersకి 192 rupees అంట. ఇదిగోండి ఇది 1.4 kilometers పికప్, 6.9 kilometers డ్రాప్ అంటే 7 + 1 8.3 kilometersకి 99 rupees అంట. మరీ ఘోరంగా అయితే ఇస్తుంది. ఇది చూడండి ఇంకా ఘోరం. 7 kilometers డ్రాప్, 3 kilometers పికప్. దీనికి వచ్చేసి 103 rupees ఇస్తుండు. నేను ఇవైతే గ్రూప్లో వచ్చినాయి, స్క్రీన్ షాట్లు చూపించాను. నేను ప్లాన్ అయితే ఏం తీసుకోలేదు ఇంకా. ఇప్పుడైతే ర్యాపిడో అయితే స్టార్ట్ చేద్దాం మనం. ఇది వచ్చేసి లో రేటింగ్ అని చూపిస్తుంది, బ్యాడ్ పర్ఫార్మెన్స్ అనేది. ఆ రీజన్ మీకు చూపిస్తుంది చూడండి. ర్యాపిడోలో ఇది చూడండి, 8 మంది 5 star రేటింగ్ ఇచ్చిండు, ఒకరు 2 star, ఒక్కరే 1 star ఇచ్చిండ్రు. ఈ 8 కన్నా ఈ 2 తక్కువ రేటింగ్ తక్కువ ఇచ్చిండని 4.3 అనేది ఇచ్చిండు మనకు రేటింగ్ అనేది. మరి ఘోరంగా 4.3 ఓకే, దాని 4.3 అన్న ఓకే, బ్యాడ్ అని ఇచ్చిండు పర్ఫార్మెన్స్. కస్టమర్ కేర్ అని కాల్ చేసింటే, నేను ర్యాపిడో కస్టమర్ కేర్ అని కాల్ చేసింటే, మీకు రేటింగ్తో ఏం సంబంధం ఉండదు, మీకైతే రైడ్స్ అయితే బ్యాక్ టు బ్యాక్ పడతాయి, ఈ రైడ్స్ కస్టమర్ అయినా బుక్ చేసుకుంటే ఆటోమేటిక్గా పడతాయి అని చెప్పాడు. అదైతే నిజమే. అదైతే మనం మనకు యాప్లో ఇట్లా చూపిస్తుంది, కానీ బుకింగ్స్ అయితే మనకైతే పడుతున్నాయి. పీక్ టైంలో అయితే మనం బ్యాక్ టు బ్యాక్ ఉన్నాయి, నార్మల్ టైంలో అయినా కానీ మనకి పడుతున్నాయి. మనం యాక్సెప్ట్ చేస్తుంటే అవి రైడ్స్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి. ఇప్పుడనే మనం ఆన్ చేద్దాం.
ర్యాపిడో అనేది ఆన్ చేద్దాం. ఓలా అనేది కొంచెం పక్కన పెడదాం, ర్యాపిడో అనేది ఆన్ చేద్దాం. ఓకే, ర్యాపిడో అయితే సక్సెస్ఫుల్గా ఆన్ చేసాము. సబ్స్క్రిప్షన్ ప్లాన్ వచ్చేసి ఇంకా 3300కు ఉంది. 3300 అనేది అయిపోతే మళ్ళీ 590 రూపీస్ అనేది రీఛార్జ్ చేసుకోవాలి. ఈ కిలోమీటర్ 0 చేసుకుందాం. ఓకే, కిలోమీటర్ 0 చేశాను, ర్యాపిడో ఆన్ చేశాను. చూద్దాం మరి. ఓలాలో వచ్చేసి సబ్స్క్రిప్షన్ ప్లాన్ ఉంది, మొన్న తీసుకునేది. ఇంకా ఇవ్వండి 1 hour 23 minutes అనేది ఉంది. ఒకసారి అయితే ఆన్ చేద్దాం మనం. ఇంకా ప్లాన్ ఉంది కదా, ఇంకా 1 hour అనేది ఉంది. 8:13 వరకు ఉంది, కరెక్ట్ 1 hour ఉంది. ఏమన్నా పడితే అనేది తీసుకుందాం మనకి. అది కూడా కిలోమీటర్ 15 రూపీస్ ఎబవ్ వరకు అనేది తీసుకుందాం. కిలోమీటర్ 15 రూపీస్ బిలో వరకు ఏం తీసుకొని ఇంకా తర్వాత ఈ ప్లాన్ అయిపోయాక మళ్ళీ నేను రీఛార్జ్ కూడా ఏం చేయను, ఓన్లీ ర్యాపిడోనే నడిపిస్తాను. ఇంకోటి అయితే నాకైతే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. మొన్న రీసెంట్గా 2 days బ్యాక్ కొంతమంది మన డ్రైవర్సే ర్యాపిడో ఆఫీస్కి వెళ్ళి బెంగళూరు నుంచి ర్యాపిడో ఎంప్లాయీలు వచ్చిండ్రంట. ర్యాపిడో క్యాబ్ ఆఫీస్కి ఎంప్లాయీలు బెంగళూరు నుంచి వచ్చిండ్రంట. మీరు ప్రాబ్లం ఏందో తెలుసుకుందామని వచ్చింటే అప్పుడు మన కంపెనీ డ్రైవర్స్ నుంచి ఒక 5 members అయితే వెళ్ళారంట. వాళ్ళు 4-5 members వరకు రండి, ఎక్కువ రావద్దండి. 4-5 members రండి, సీనియర్స్ జూనియర్స్ ఎవరైనా పర్లేదు, 4-5 members రండి, మీరు ప్రాబ్లం ఎందుకు సాల్వ్ చేస్తామని అన్నారంట. అది నాకు గ్రూప్లో వచ్చింది. నేననే మీకు అనేది అప్డేట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కటనే మీకు అప్డేట్ చేయాలి కాబట్టి అప్డేట్ చేస్తున్నాను. వాళ్ళు ఏమన్నారంటే, మేము ఫస్ట్ అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు కిలోమీటర్ 30 రూపీస్ ఇస్తామని చెప్పాము, కానీ ఇప్పుడు మీరు సరిగ్గా రైట్స్ అనేది స్కిప్ చేసేస్తున్నారు. కస్టమర్లు అనేది మన దాంట్లో నుంచి వేరే దాంట్లోకి వెళ్ళిపోతున్నారు, ర్యాపిడోలో నుంచి యూబర్ ఓలాకి వెళ్ళిపోతున్నారు, మీరు స్కిప్ చేస్తున్నారు. కాబట్టి అందుకని మేము రేట్ తగ్గించడం జరిగింది. లేకుంటే మేము ఎందుకు తగ్గిస్తాము, మీరు కరెక్ట్ అనే రేట్ అనే మీరు కరెక్ట్ రైట్స్ అనే స్కిప్ చేయొద్దండి. అలాగే రైట్స్ టైం టు టైం లాగిన్ కాండి, ఖచ్చితంగానే మీకు ఎర్నింగ్ అనేది జరుగుతుంది. మీకు అగ్రిమెంట్ ప్రకారమే ఇస్తాము. ఓలా యూబర్ అనేది వాళ్ళ దాంట్లో రేట్ కార్డు లేదు, ఏం లేదు. మేము రేట్ కార్డు అన్నీ ఇస్తున్నాం కదా, మేము పేమెంట్ అయితే కరెక్ట్గా వస్తుంది కదా, మీకు ఇంకా పెంచుతాము. మాకు కస్టమర్లు అనేవి పెరిగితే మీకు అమౌంట్ కూడా పెరుగుతుంది ఆటోమేటిక్గా అని అన్నారు. అంటే ఇప్పుడు వాళ్ళకి కస్టమర్లు పెరగాలంటే మనం ఓలా యూబర్ అనే లాగౌట్ చేయాలి, ఓలా యూబర్ అనేది తీసేయాలి. తీసేసినట్లయితే మనము ర్యాపిడోకి అనేది అమౌంట్, ఓలా యూబర్ అనేది తీసేస్తే ర్యాపిడోలో కస్టమర్లు పెరుగుతారు. మనం లాగిన్ చేయకుంటే కస్టమర్లు అయినా ఏం చేస్తారు చెప్పండి. కస్టమర్లు ర్యాపిడోకి వస్తారు, ర్యాపిడోకి వచ్చినప్పుడు అమౌంట్ అయితే పెంచుతారు. మొన్న నేనైతే డ్యూటీ అయితే ఎక్కలేదు. నిన్నైతే కొంచెం బాగానే ఇచ్చిందంట. మొన్న వెళ్ళిండ్రు మీటింగ్కి, నిన్నైతే అమౌంట్ అయితే కొంచెం బాగానే ఇచ్చిందంట. చూడాలి ఇంకా ఈరోజు చూడాలి. ఒక 2-3 days చూస్తే వాళ్ళు చెప్పింది అయితే కరెక్ట్ అవుతుంది. అది కూడా ఇక్కడ వాళ్ళు కాదు చెప్పింది, బెంగళూరు నుంచి వచ్చిందంట. ఆఫీస్ నుంచి ర్యాపిడో హెడ్ ఆఫీస్ నుంచి వచ్చి మీటింగ్ పెట్టిండ్రంట. సీనియర్స్ అయితే వెళ్ళిండ్రు. అది మరి చూద్దాం. మరి మనం కూడా కొంచెం వాళ్ళు చెప్పిండ్రు కదా, రేట్ కార్డు ఉంది మనకి ర్యాపిడోలో. మినిమం రేట్ కార్డు ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మినిమం ఎంత తక్కువ అనుకున్నా కానీ 15 రూపీస్ ఇస్తుండ్రు. అదే మనం కంటిన్యూ చేస్తే ఆ రేట్ కార్డు పెరిగే అవకాశాలు ఉంటాయి, మనకి కొంచెం అనేది మిగులుతుంది. అందుకు మీకు కూడా అప్డేట్ చేస్తున్నాను. కొంచెం యూబర్ ఓలా అని కొంచెం అవాయిడ్ చేసినట్లయితే మీరు ర్యాపిడోలో కొంచెం పెరుగుద్ది అని నాకు కూడా అనిపిస్తుంది. ఇప్పుడు ఎవరైనా అలానే అంటారు. ఇప్పుడు యూబర్ వాళ్ళు ఓలా వాళ్ళు వచ్చినా కానీ ఇదే చెప్తారు, మీరు కంటిన్యూ బ్యాక్ టు బ్యాక్ రైట్స్ అనేది తీసుకోండి, దీంట్లోనే మీకు రేట్ కార్డ్ పెరుగుతుంది, అవి లాగిన్ చేయొద్దని వాళ్ళు కూడా అదే అంటారు. కానీ కరెక్టే. కానీ ర్యాపిడోలో వచ్చేసి నాకు కస్టమర్ కేర్ ఉంది. మనకి ఏమైనా ప్రాబ్లం వచ్చినా కానీ మళ్ళీ రేట్ కార్డు ఉంది,
ఇంకా ప్రాబ్లం ఏమని చెప్పండి. ఉన్న రైట్స్ ఒకటే, రైట్స్ మనం అవి లాగిన్ చేయకుంటే ఆటోమేటిక్గా కస్టమర్స్ కూడా ర్యాపిడోనే ప్రిఫర్ చేస్తారు. అది మరి అయితే ఓకే. ఇప్పుడైతే మనకైతే రైట్స్ అయితే ఏం పర్లేదు. ఇంకా చూద్దాం. వీడియో అయితే బాగా లాంగ్ అయిపోయింది, ఏమనుకోద్దండి. మనకున్న ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేశాను, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేశాను. గ్రూప్లో నేను ఉన్నాను, గ్రూప్స్లో ఉన్నాను కాబట్టి మిమ్మల్ని మీకు అన్ని ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను. అవే గ్రూప్లో మీరు కూడా ఉండాలంటే నాకు Call Me4 యాప్ నుంచి కాల్ చేయండి. కాల్ చేసినట్లయితే మిమ్మల్ని కూడా యాడ్ చేస్తాను. మీకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది, అన్నిట్లో ఒకటి కాదు, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది మీకు. అది మరి అయితే ఓకే. అయితే ఇప్పుడైతే ఉన్న రైడ్ పడ్డాక అయితే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను. ఇంకా రైడ్ అయితే ఏం పర్లేదు మనకి ఇంకా. ఓకే మరి. హాయ్, హలో, నమస్తే. ఇప్పటికైతే ఒక్క రైడ్ అయిపోయింది మనకి. టైం వచ్చేసి 10 అయింది. లేవు అసలు ర్యాపిడోలో వచ్చేసి. అంటే ఈరోజు సాటర్డే కదా, కొంచెం తక్కువే ఉంటాయి. ఈవినింగ్ అనేది చూద్దాం. ఇంకా ఇప్పుడు ఒక రైడ్ అయితే కంప్లీట్ అయింది. 2 రైడ్స్ అయితే పడ్డాయి. ఒకటి ఎక్కడికంటే ఐడియా లేదు, పంజాగుట్ట పడ్డది. అది అనేది కస్టమర్ లొకేషన్లోకి వెళ్ళాక క్యాన్సిల్ అయిపోయింది. అది 40 రూపీస్ క్యాన్సిలేషన్ ఛార్జెస్ వచ్చినాయి. ఇంకోటి వచ్చేసి కోంపల్లి నుంచి సూరారం ఒకటి బండి, మల్లారెడ్డి హాస్పిటల్, దానికి వచ్చేసి 10 కిలోమీటర్స్కి 240 రూపీస్ అనేది ఇచ్చిండు. దీంట్లో కిలోమీటర్స్ మాత్రం 13 కిలోమీటర్స్ అని చూపిస్తుండు. ట్రావెల్ చేసింది 10, కానీ ఎక్కువే ట్రావెల్ చేసాం మనము. చూపిస్తా చూడండి ఆ రైడ్ అనేది. ఇదిగోండి బొల్లారం అని చూపిస్తుంది. ఈ బొల్లారం కాదు, డిమార్ట్ పక్కన గల్లీలో అపర్ణ అపార్ట్మెంట్స్ కొత్త బండి. ఇది కోంపల్లి డిమార్ట్. దీని పికప్ వచ్చేసి 4.2 కిలోమీటర్స్, డ్రాప్ వచ్చేసి 13.2 కిలోమీటర్స్. మల్లారెడ్డి క్యాన్సర్ హాస్పిటల్ సూరారం రోడ్ డ్రాప్ చేశాను. 239 రూపీస్ అమౌంట్ వచ్చింది. 29 రూపీస్ అనే క్యాష్ కలెక్ట్. 18 రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది మనకి. కానీ మనం 10 కిలోమీటర్స్ ఇందులో ట్రావెల్ చేసాము. అక్కడి నుంచి నేను రిటర్న్ ఖాళీగా వచ్చిన. ఇప్పుడు వరకు టైం చూడండి 10 అవుతుంది. రైడ్స్ అయితే ఏం పడట్లేదు, డ్యూటీ అయితే ఆన్లోనే ఉంది. ఓలా వచ్చేసి మనం ఇంకా సబ్స్క్రిప్షన్ ప్లాన్ ఏం తీసుకోలే, మరి ఘోరంగా చేస్తుండ్రు రైళ్ళు అయితే. ఒకటి స్క్రీన్ షాట్ తీసిన, కంటిన్యూగా అవే అట్లాంటివి పడుతున్నాయి. మీకు ఒకటే స్క్రీన్ షాట్ అయితే తీసిన. ఇన్సెంటివ్ కూడా మార్చిండు. 15 రైడ్స్కి 1200 పెట్టిండు. కానీ ఇన్సెంటివ్ 15 రైడ్స్కి 1200 పెట్టిండు, కానీ అమౌంట్ కూడా మరీ ఘోరంగా చేసిండు. ఒకసారి చూపిస్తా చూడండి. ఈరోజు నాకు పడ్డ రైడు ఇదిగోండి, 33 కిలోమీటర్స్ డ్రాపు. బాదురుపల్లి మా పికప్ చూడండి 3.9. నేను కోంపల్లిలో ఉంటే బాదురుపల్లిలో పికప్ వేసిండు. 10 minutes 3.9 కిలోమీటర్స్ అంటే మనం దారిలో పోయి సగం దూరం పోయేసరికి కస్టమర్ క్యాన్సిల్ చేస్తాడు, చాలాసేపు పడుతుందని. అక్కడి నుంచి మల్లికార్జున నగర్ అంటే ఎక్కడో తెలీదు, 33 కిలోమీటర్స్. అమౌంట్ చూడండి 321 రూపీస్. మీకు టైము చూపిస్తా చూడండి. ఇదిగోండి పైన కనిపిస్తుంది కదా, అదిగోండి 7:34 మార్నింగ్ పడింది. మరి ఘోరం అంటే ఘోరంగా చేస్తుండో, ఘోరంగా చేస్తుండు రైళ్ళు. మనకి ఇన్సెంటివ్ ఇచ్చిండు. మొన్నటి వరకు ఇన్సెంటివ్ లేదు అని అనుకున్నాం, కానీ ఇప్పుడు ఇన్సెంటివ్ ఇచ్చి మొన్నటి వరకు కిలోమీటర్ 10 రూపాయలు ఇస్తుండు. ఇప్పుడు అది కూడా ఇవ్వట్లేదు, ఇంకా తగ్గించిండు ఇన్సెంటివ్ పెట్టి. అది మరి అయితే ర్యాపిడోలో అయితే ఇంకా రైడ్స్ అయితే ఏం పడట్లేదు. ఇప్పుడైతే లాగౌట్ చేస్తున్నా 3 కనే ఖచ్చితంగా నేను లాగిన్ అవుతాను. ఖచ్చితంగా అయితే లాగిన్ కాకుంటే ఇబ్బంది. 3కి కాకుండా కానీ 4కి అయితే ఖచ్చితంగా లాగిన్ అవుతాను. 4 వరకు నేను టెలిగ్రామ్లో అనేది చూస్తాను. ఏమన్నా పరకాయ టెలిగ్రామ్లో అనేది చూసి 4 కానీ ఖచ్చితంగా నేను లాగిన్ అవుతాను. ఇదైతే పక్కా చెప్తున్నా, డైలీ చెప్తున్నా. లాగిన్ అవుతున్నా, మీకు లాగిన్ కావట్లేదు. మీకు అయితే ఆఫ్ వీడియో వచ్చేస్తుంది. కానీ ఈరోజు మాత్రం ఖచ్చితంగా లాగిన్ అయ్యి ఒక్క రైడ్ పడ్డా కానీ మీకు అనేది అప్డేట్ చేస్తాను. ఒక్క రైడ్ చేసినా కానీ మీకు అనేది అప్డేట్ చేస్తాను. అది మరి అయితే ఓకే. అయితే మళ్ళీ లాగిన్ అయ్యేటప్పుడు మీకు అనేది అప్డేట్ చేస్తాను. ఫస్ట్ టెలిగ్రామ్లో ఏమన్నా బుకింగ్ పడితే 2-3 అట్లా ఆ టైంలో తీసుకుంటాను. లేదా బుకింగ్స్ ఏం పర్లేదు టెలిగ్రామ్లో అంటే, ఈరోజు శనివారం కదా, బుకింగ్స్ అయితే టెలిగ్రామ్లో మనకు తక్కువే ఉంటాయి. ఏం పర్లేదు అంటే ఖచ్చితంగా అనేది 4 కనే ఖచ్చితంగానే లాగిన్ అయిపోతాను ర్యాపిడోలో.
ఓకే మరి అయితే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను మీకు లాగిన్ అయ్యేటప్పుడు. హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇప్పుడైతే డ్యూటీ అయితే లాగిన్ చేస్తాను అని చెప్పాను కదా, 4కి లాగిన్ చేశాను. ఒక రైడ్ అయితే కంప్లీట్ అయింది. టైం వచ్చేసి 4:30 అవుతుంది. ఒక రైడ్ అయితే కంప్లీట్ అయింది, చూపిస్తే చూడండి. ర్యాపిడోలోనే ఓలా సబ్స్క్రిప్షన్ ప్లాన్ ఏం తీసుకోలేదు ఇంకా. ఆడిచ్చే రేట్లకి మనం వానికి డబ్బులు కట్టాల్సింది వస్తుంది ఫ్రీగా. డ్యూటీ చేసి వానికి డబ్బులు కట్టిస్తున్నాం. చేసుకోలేదు. మళ్ళీ పేమెంట్ ఏమైనా పెంచితే ఒకవేళ ఓలా అవడు అప్పుడు అనేది చూద్దాం. ఓకే ఇప్పుడైతే మనం ఈ రైడ్ అయితే చూపిస్తే చూడండి. ఒకటి ర్యాపిడోలో అయిపోయింది, ఇంకా నెక్స్ట్ రైడ్ కోసమనే వెయిట్ చేస్తాం. ఒక రైడ్ పడింది ఇప్పుడే, ECIL పడింది. 18 కిలోమీటర్స్ 320 రూపీస్ వరకేమో, 16 రూపీస్ కిలోమీటర్ చూపించింది. ఈ రైడ్ ఒకటి అయిపోయింది కదా, అది చూపిస్తా చూడండి. ఇప్పుడు ఇది వచ్చేసి క్యాబ్ ప్రీమియము. పికప్ వచ్చేసి 0.9 కిలోమీటర్స్, డ్రాప్ వచ్చేసి 5.4 కిలోమీటర్స్, 5.5 కిలోమీటర్స్. దీనికి వచ్చేసి ఇది కొంపల్లి నుంచి జీడిమెట్ల డ్రాపు. దీనికి వచ్చేసి 158 రూపీస్ అమౌంట్ ఇచ్చిండు. 28 రూపీస్ పర్ కిలోమీటర్ అనేది పడింది. 13 మినిట్స్ అనేది టైం పట్టింది. ఇప్పుడు ఇంకో రైడ్ అనేది పడింది, ఆ రైడ్ కూడా మనం కానీ కంప్లీట్ చేద్దాం. ఆ రైడ్ కూడా కంప్లీట్ చేసి తర్వాతనే మీకు అప్డేట్ చేస్తాను. 2.5 కిలోమీటర్స్ పికప్ ఉంది. ఇది అయిపోయాక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను మీకు. హాయ్ హలో నమస్తే. మరీ ఘోరంగా ఉంది. అది ఇందాక రైడ్ పడింది అని చెప్పాను కదా, ECIL అని. అదైతే క్యాన్సిల్ అయింది. కస్టమర్ లొకేషన్కి వెళ్ళాక కస్టమర్ కాల్ అటెండ్ చేయలేదు. 5 మినిట్స్ వెయిట్ చేశాను, కాల్ చేశాను, అటెండ్ చేయలేదు, క్యాన్సిల్ అయింది. మనకు వచ్చేసి 40 రూపీస్ వచ్చేసి క్యాన్సిలేషన్ ఛార్జెస్ వచ్చినాయి. ఇది మరి అయితే చూద్దాం. మరి 20 మినిట్స్ అయిపోయింది ఆ రైడ్ అయిపోయి. ఇప్పటికైతే రైడ్ అయితే ఏం పర్లేదు. టైం వచ్చేసి 5 అవుతుంది. ఇంకా క్లోజ్ చేద్దామని అనుకుంటున్నా. ఏం లేదు ఈరోజు అసలు. 50 కిలోమీటర్లు తిరిగినా 500 వచ్చినాయి అంతే. 41 కిలోమీటర్లు తిరిగినా 477 రూపాయలు వచ్చినాయి మార్నింగ్ నుంచి. నా బంద్ చేసి ఉన్న, రేపు ఎక్కుదాం అనుకుంటున్నా. నాకే కాదు ఎవరికి లేవు సిటీలో ఈరోజు రైడ్స్. శనివారం కదా, శనివారం మామూలుగా అయితే శనివారం ఆదివారం ఫుల్గా ఉండాలి. కానీ అదేందో ఈ మధ్య చాలా 2 మంత్స్ నుంచి శనివారం ఆదివారం వస్తే అసలు రైడ్స్ అనేది ఉండట్లేదు. ఎందుకో ఏమో, ఎవరు బయటికి వెళ్ళట్లేదు. ఎండాకాలం అనుకుంటాను, ఎవరు వెళ్ళట్లేదు బయటికి. ఎండలు బాగున్నాయి కదా, అందుకు అని నేను అనుకుంటున్నా. మామూలుగా శనివారం ఆదివారం అంటే చాలా పడతాయి కదా, చాలామంది బయటికి వెళ్తారు కదా ఫ్యామిలీతో, అందుకు అంటున్నాను. బుకింగ్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి ఈరోజు. అది కూడా ఓన్లీ ర్యాపిడోనే ఆన్ చేశాను కాబట్టి మనకి ఏం జరగలేదు. రేపు చూద్దాం. ఇంకా రేపు కూడా డల్గా ఉండొచ్చేమో, చూద్దాం రేపు సంగతి. 15 రూపీస్ ఇచ్చినా కానీ యాక్సెప్ట్ చేస్తున్నా కిలోమీటర్కి. ఎంత తక్కువ, 15 రూపీస్ మినిమం రైడ్ అని ఖచ్చితంగానే యాక్సెప్ట్ చేస్తాను. 15 రూపీస్ కన్నా తక్కువ ఉంటే యాక్సెప్ట్ అస్సలు చేయను. అది మరి అయితే ఓకే. అయితే ఇంకా ఈరోజు వీడియో అయితే ఇదే. ఇంకా 477 ఎర్నింగ్, 41 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తా అంతే. ఇంకా 200 డీజిల్ అయింది, 250 రూపీస్ మిగిలింది. ఓకే మరి రేపనే చూద్దాం. అయితే బాయ్ అందరికీ, గుడ్ నైట్. ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వెళ్ళిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని మంత్ ఎండ్ ఎర్నింగ్ ఫుల్ డీటెయిల్గానే మీకు చెప్తాను ఎంత మిగులుతుందా అనేది. మిస్ కాకూడదు అంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియోకు లైక్ చేయండి, నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, అందుకు చెప్తున్నాను. ఓకే అయితే బాయ్ అందరికీ.